టు ఆఫ్ ది రికార్డ్. ఆ మాజీ మంత్రుల్లో అసహనం టన్నులుగా పేరుకుపోతోందా? తమకు ప్రాధాన్యం దక్కకపోవడం ఒక ఎత్తైతే జూనియర్స్ తెగ పెత్తనాలు చేస్తున్నారంటూ రగిలిపోతున్నారా? ఇన్నాళ్ళు సిన్సియర్గా ఉన్న సీనియర్స్ ఇప్పుడు పార్టీ లక్ష్మణ రేఖ దాటేస్తున్నారా? ఎవరా సీనియర్స్? వాళ్ళ మనోభావాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. కేడర్ నుంచి లీడర్స్ వరకు అందరిది అధినాయకత్వం మీద వీర విధేయతే తప్ప వ్యతిరేకత అన్న మాట వినిపించదు. ఈ ప్రాంత నాయకత్వం పార్టీ క్రమశిక్షణ దాటి వ్యవహరించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి చోట ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైందట. నేతల ధోరణి మారుతోంది. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పార్టీ సీనియర్సే రివర్స్ కావడం చర్చనీయాంశంగా మారుతోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దాడి వీరభద్రరావు, బండారు సత్యనారాయణమూర్తి, కిమిడి కళావెంకట్రావు వంటి వాళ్లు ఈ కేటగిరీలో చేరడం కాస్త ఆందోళనకరమైన పరిణామమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. గత 5 ఏళ్లలో తీవ్రమైన రాజకీయ ఉక్కపోతను ఎదుర్కొన్నా ఫ్యాన్ కిందికి వెళ్లలేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అధినాయకత్వ వైఖరిపై కారాలు మిరియాలు నూరేస్తున్నారట. అవకాశం దొరకడమే ఆలస్యం. వేదిక ఏదైనా చెలరేగిపోయి మాట్లాడుతూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఇరుకుని పెడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయారబ్బా అంటే వాళ్లు ఆశించిన స్థాయిలో ప్రయారిటీ దక్కకపోవటమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అసలే మంత్రి పదవులు రాక మంట మీద ఉంటే ఇటీవల జరిగిన మహానాడు, అంతకుముందు జరిగిన ముఖ్య కార్యక్రమాలు సహా కీలక వేదికలపై కూడా తగ్గిపోవడం పెద్దల్లో అసహనం అదుపు తప్పేలా చేస్తోందట. వీటన్నిటికంటే జూనియర్లు మంత్రులుగా మారడం, నియోజకవర్గ అవసరాల కోసం వాళ్లకు చెప్పి పనులు చక్కబెట్టుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారిందట. ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళానికి 2, విజయనగరానికి 2 మంత్రి పదవులు దక్కగా తొలిసారి విశాఖ ప్రాధాన్యం తగ్గిపోయింది. వీళ్లలో ఒక్క అచ్చెన్నాయుడు తప్ప మిగిలిన వాళ్లంతా మంత్రివర్గానికి కొత్త. రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తామా లేదా అనే అనుమానంతో ఉన్న సీనియర్లకు పదవులు దక్కకపోవడంతోనే అంతర్గత కుంపట్లు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. అలా ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లడంతో ఛాన్స్ దొరకడమే పాపం సీనియర్లు సీమ టపాకాయల్లా పేలుతున్నారనే చర్చ జరుగుతోంది ఉత్తరాంధ్ర టీడీపీలో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కొన్న నేతల్లో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. అటువంటి నేతకు ఆఖరి నిమిషం వరకు టికెట్ పెండింగ్లో పెట్టడం తప్పదన్నట్టుగా 21 రోజుల ముందు సీటిచ్చి మాడుగుల నుంచి పోటీకి దించడం వంటివి ఆయన హర్ట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. గెలిచాక మంత్రి పదవి రాకపోగా కనీస గౌరవం కూడా దక్కటం లేదని అసహనంతో ఉన్నారట ఆయన. దానికి తోడు నియోజకవర్గ అభివృద్ధి, నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ మినీ మహానాడులో ఓపెన్ అయిపోయారు బండారు. అసలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచామా అనిపిస్తోందని ఆయన అన్న మాటలు కలకలం రేపాయి. వైసీపీని వీడి సొంత గూటికి చేరిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇటీవల అగ్గి రాజేస్తున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోటరీ మీద గురిపెట్టి చర్చకు తెరలేపిన బండారు మినీ మహానాడు సాక్షిగా అధికారులు అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని మాట్లాడి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశారు. ఎటువంటి డిమాండ్స్ లేకుండానే టీడీపీలో చేరిన వీరభద్రరావుకి పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లభిస్తుందని టీడీపీ వర్గాలు అంచనా వేశాయి. కానీ కొత్తగా చేరిన కొందరికి కీలక బాధ్యతలు అప్పగించినా దాడి ఫ్యామిలీని మాత్రం పట్టించుకోలేదట టీడీపీ అధిష్టానం. ఇక భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది డిఫరెంట్ స్టోరీ. మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ పరంగా స్టేట్ 2nd ర్యాంక్ సాధించినా వివిధ కారణాలతో ప్రాధాన్యత లభించడం లేదట. తాను టీడీపీ ప్రొడక్ట్నని బహిరంగ వేదికలపై చెప్పుకుంటున్నా గంటాలోని లోపాలను వెతకటమే ఓ వర్గం పనిగా పెట్టుకుందన్న చర్చ జరుగుతోంది. ఈ దిశగా మాజీ మంత్రి లేవనెత్తిన అంశాలకు పబ్లిసిటీ లభిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నట్టుగా సమాచారం. ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ ఎక్స్లో ఆయన పోస్టు పెట్టాకే విశాఖ, విజయవాడ విమాన సర్వీసులు ఉదయం పూట పునరుద్ధరించారు. అయినా ఆయన బహిరంగ వేదిక మీద అలా స్పందించకుండా ఉంటే బావుండేదన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతలది. విజయనగరం మినీ మహానాడులో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు, మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు మౌనం సీనియర్లలో అసంతృప్తికి నిదర్శనం అనే భావన ఉంది పార్టీ సర్కిల్స్లో. వీళ్లంతా బయటపడిన బ్యాచ్. ఇక పార్టీనే నమ్ముకోవడం తప్ప గ్రూపులు కట్టడం, ధిక్కార స్వరం వినిపించడం అలవాటు లేని చాలా మంది సీనియర్లు అంతర్గత పరిణామాల పట్ల ఆవేదనతో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. తమను పక్కన పెట్టడం ఒక ఎత్తైతే జూనియర్ నాయకుల పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారట ఈ సీనియర్స్. మరి ఆవేదనలో ఉన్న మాజీ మంత్రులను బుజ్జగించి టీడీపీ అధిష్టానం తన దారికి తెచ్చుకుంటుందా, లేక వాళ్ళ అభ్యంతరాలు న్యాయమైనవే కనుక పరిష్కారం చూపించి సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి.